ఒక రాజ్యంలో ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకి చాలా కామం పిచ్చి. ఆ రాజ్యంలో ఒక రోజు ఒక అందమైన స్త్రీని చూస్తాడు. ఆ స్త్రీని చూసి తనపై మోసపడి తనని ఎలా ఆయన అనుభవించాలనుకుంటాడు. ఒక రోజు ఇదే పని మీద తన ఇంటికి వెళ్తాడు. తన ఇంటికి వెళ్ళినప్పుడు తన భర్తకి ప్లేట్లో అన్నం వడ్డిస్తుంది. రాజుగారు రావడానికి చూసిన తన భర్త లేచొచ్చి రాజుగారికి నమస్కరించి తనతో మాట్లాడతాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి నాకు బయట పని ఉందని చెప్పేసి తను బయటకు వెళ్తాడు. తన భర్త బయటకు వెళ్ళినప్పుడు రాజుగారు ఆ స్త్రీతో ఇలా అంటాడు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నేను నీపై మోజుపడ్డా, నువ్వు కనుక నా కోరిక తీరిస్తే నీకు వజ్రాలు వైడూర్యాలు నా రాజ్యంలో సగభాగం నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తా అని అంటాడు. అప్పుడు ఆ స్త్రీ ఒక పని చేస్తుంది. ఇందాక తన భర్త తిన్న ప్లేట్లో అన్నం పెట్టి ఆ ప్లేట్ని తీసుకొచ్చి రాజుగారికి ఇచ్చి, రాజుగారు ఈ అన్నం మీరు తినండి అని అంటుంది. అప్పుడు ఆ రాజుగారు చాలా ఆగ్రహానికి గురవుతారు. చిచ్చి, నాకంటే ఒక తక్కువ స్థాయి వాడు, నా రాజ్యంలో కూలి పని చేసుకొని బ్రతికేవాడు, వాడు తిన్న ప్లేట్లో నేను తినాలా, వాడి ఎంగిల్ నేను తినాలా అని అంటాడు. అప్పుడు ఆ స్త్రీ రాజుగారితో ఇలా అంటుంది, రాజుగారు నా భర్త తిన్న ప్లేట్లోనే మీరు తినట్లేదు, ఎంగిల్ అంటున్నారు, అసహ్యం అంటున్నారు, మరి అదే భర్త నన్ను కూడా ఎంగిల్ చేశాడు కదండి, మరి ఇందులో మీకు ఎంగిల్ అడ్డు రావట్లేదా అని. ఈ మనుషులు భలే ఉంటారు కదా, మంచం దగ్గర అడ్డు రాని కులం స్థాయి తినే కంచం దగ్గర అడ్డు వస్తాయి.